మేషరాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం చూసినట్లయితే ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, లాభస్థానాల్లో. అదే ఇప్పుడు రవి శని కలిసినటువంటి కాంబినేషన్ అనేది కూడా లాభస్థానంలో కలిసినందువల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఒక అవరోధం అనేది ఎదురవటానికి గల కారణంగా కూడా తయారవుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ కొన్ని చికాకులు అనేవి కలుగుతాయి. దానికి ముఖ్య కారణం శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉండే అనుకూలంగా ఉండదన్నమాట. ఎందుకంటే కుజుడు లాభస్థానంలో అనుకూలిస్తాడు, కానీ రాజ్యస్థానాల్లో అనుకూలించడం అనేది ఫలితం అనేది తక్కువ. శుక్రుడు ఎవరితో కలవకుండా, అంటే వేరే గ్రహంతో కలవకుండా ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉండగలుగుతాడో అప్పుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఇప్పుడు మేషరాశి వారికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానాల్లో శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఉంది. దీని ద్వారా వచ్చేటప్పటికీ ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతుల పరంగా 10 మందిలో గుర్తింపు తెచ్చుకునేటువంటి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ రవి లాభస్థానంలో శనితో కలిసినప్పుడు శని లాభస్థానంలో అనుకూలిస్తాడు, అలాగే రవి కూడా లాభస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు బుధుడు యొక్క మార్పు ఎప్పుడైతే రవితో శనితో కలిసి అస్తంగత్వం పడతాడో, అంటే ఎప్పుడైతే బుధుడు రవితో కలవటం ఒకే రాశిలో ఉన్నప్పుడు అస్తంగత్వం అంటాడనమాట. అస్తంగత్వం పట్టినప్పుడు ఏమవుతుందంటే బుధుడు తన యొక్క శక్తిని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని మన గురుమోఢ్యమి శుక్రమోఢ్యం లాగా బుధుడు కూడా ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక అస్తంగత్వం పట్టాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఈ యొక్క వారంలో ఫిబ్రవరి 19th తర్వాత వచ్చేటప్పటికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే ఈ యొక్క విషయంలో అయితే కొంచెం జాగ్రత్త అనేది అవసరంగా ఉంటుంది ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత. అలాగే శత్రు సంబంధితమైన విషయాల్లో కానీ ఈ యొక్క విషయాలు అంతగా అనుకూలించవు అన్నమాట. అంటే శత్రువులు అంటే ఎవరంటే ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ఒక శత్రువు అవుతుంది. ఆరోగ్యం సరిగా ఉంటే అన్నీ అనుకూలిస్తాయి అన్నమాట. జాతకంలో జీవితంలో కూడా అన్నీ అనుకూలిస్తాయి. కానీ ఆరోగ్యమే సరిగా లేనప్పుడు ఆ వారం మన ఉద్యోగం వెళ్ళకపోతే మనకు జీతం రాదు, కాబట్టి అదే మనకు శత్రువుగా తయారవుతుంటుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత బుధుడు ఎప్పుడైతే మౌఢ్యంలోకి వెళ్తాడో షష్టమాధిపతి, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి కొన్ని ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి. దాని ఎటువంటి ప్రభావం అంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా ధైర్యంతో మీరు చేసేటువంటి పనుల్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో 19వ తారీఖు తర్వాత అంత అనుకూలంగా ఉండదు. కొద్దిగా జాగ్రత్తగా షేర్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ల్యాండ్ రిలేటెడ్గా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా కూడా కొంచెం అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. విద్యార్థులకు నూతన పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలించే విధంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఈ వారం ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితంగానే గడుస్తూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క వారం. కానీ వివాహ విషయాల్లో కానీ లేకపోతే స్త్రీ సంబంధితమైన విషయాల్లో కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా కలిగించుకోవద్దు. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కొత్తగా జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క వారం స్త్రీలతో చిన్న మాటలకి పోయి ఎక్కువగా గొడవలు పెట్టుకోవద్దు. అలాగే పురుషుడితో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారు కూడా పురుషులతో అనవసరమైనటువంటి ఈ ప్రేమ సంబంధితమైన విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోవండి. ఎందుకంటే శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్. కుజుడు ఉచ్చ స్థానంలో రాజ్యస్థానంలో ఉన్నాడు. రాజ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా ఉచ్చ స్థానంలో ఉన్నా సరే యోగించడం, ఇదే శాస్త్రంలో చెప్పింది, అదే నేను చెప్తున్నాను అన్నమాట. ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు అంటే అధికమైనటువంటి దుర్వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం రాహువు ఈ యొక్క రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నాడు. అలాగే జన్మరాశిలో వచ్చినప్పటికీ గురువు కూడా అంత యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడన్నమాట. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్య పరిహారం వచ్చినప్పటికీ దుర్వ్యయానికి దుర్గాదేవిని పూజించడం అనేది ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు శుక్రుడు కుజుడు కలిసి రాజ్యస్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగపరంగా సఫలీకృతం పొందడం కోసం ముఖ్యంగా వీరు పూజించాల్సిన కుజగ్రహ శ్లోకాన్ని పూజించడం, మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి.